హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ బంగారం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మళ్ళీ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అయితే మంచిగా స్కూల్కి వెళ్ళేసి వచ్చి వాళ్ళ రిజల్ట్ కోసం అనేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చుకొని అది చూసి కొద్దిసేపు మురిసిపోయి కొద్దిసేపు బాధపడి మంచిగా చల్లగా ఒక వాటర్ మిలన్ జ్యూస్ తాగైతే ఇంకా ముగ్గురం అట్లా ఫోన్ చూసుకుంటా పడుకున్నాము. ఇక నాకు కూడా నిద్ర వస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకున్నా. తర్వాత వాళ్ళు నిద్రపోయిన తర్వాత మా మమ్మీ ఫోన్ చూస్తా అంటే మా మమ్మీకి వచ్చే ఫోన్ ఇచ్చేసి నేను కూడా పడుకున్నా. ఎందుకు అట్లా సడన్గా మా మమ్మీ ఒకసారి ఇట్లా లేపిరనమాట. లేపంగానే లేచిన. ఇక లేచి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పడుకుంటే నాకైతే నిద్ర అస్సలు పట్టట్లేదు. మా మమ్మీని సతాయిస్తా ఉన్నా. మమ్మీ క్యారమ్ బోర్డ్ ఆడదామా అంటే నేను ఆడను అని అంటుంది. మమ్మీ ఏమైనా చేద్దామా అంటే ఏం చెప్తావు, ఇప్పుడు ఎండలా పడుకో, వాళ్ళలాగా మంచిగా వాళ్ళ ఇంట్లో మంచిగా పడుకున్నారు అని అంటుంది. ఇక ఏం చేయాలి నాకైతే అర్థమవుతలేదు. సరే మమ్మీ, మరి నేను వాళ్ళు పడుకున్నారు కదా వాళ్ళ పైన కూల్గా వాటర్ పోస్తా, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామంటే వద్దు, పడుకున్న వాళ్ళ మీద అట్లా చేయొద్దు పాపం. మా మమ్మీకి ఎవరిని చూసినా పాపమే అనిపిస్తుంది. ఈ కామెడీగా చేసినా కూడా వద్దు పాపం, పడుకొని మళ్ళీ లేస్తే బయట తిరుగుతారు అని అయితే మా మమ్మీ వద్దు, నేను వీడియో తీయను అని అంటే, సరే మమ్మీ మరి ఇంకేమైనా చేద్దామంటే ఏం చేస్తావు, సపరేట్గా పడుకో అని ఎప్పుడు ఆ టీవీలో వంటలు చూసుకుంటూనే ఉంటుంది. మధ్యాహ్నం అయితే సీరియల్స్ అయిపోగానే వంటలు, మళ్ళీ నైట్ మళ్ళీ ఇక మధ్యాహ్నం అయితే సీరియల్స్ అయిపోగానే వంటలు అయిపోగానే మళ్ళీ నైట్ సీరియల్స్. బాబా, ఈ మమ్మీల గోల సీరియల్. ఒక సీరియల్ ఉంటే చాలు, ఇంట్లో ఎవరికి ఏమవుతుందన్నా కూడా పట్టించుకోరు కొందరు. మా మమ్మ అయితే అట్లా కాదు, ఏదో చూసి చూడనట్టుగా సీరియల్ చూస్తుంది. సరే సీరియల్స్ గోల అయింది కానీ నేనైతే అసలు టీవీ ఎక్కువ చూడను. జస్ట్ ఏదో అప్పుడప్పుడు సాంగ్స్ వింటా అంతే, ఏదైనా ఇంట్రెస్టింగ్ షో ఉంటే చూస్తా అంతే. సో ఇప్పుడు మనం ప్రాంక్ చేయాలా? ప్రాంకే చేస్తా కానీ వాటర్ పోయాలా, లేదంటే మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ సాత్విక్ అయితే అని ఇట్లా అయితే వాడుకుంది. కొంచెం ఐస్ ఓపెన్ చేసి మౌత్ ఓపెన్ చేసి అయితే మా మమ్మీ నాకు ఏం సజెషన్ ఇచ్చిందంటే నోట్లో ఏమైనా పెట్టు అని అన్నది. కానీ నోట్లో ఏం పెట్టాలి? నిమ్మకాయ రసం పోస్తా, లేదంటే చింతపండు పెడతా, రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తా. లేదంటే మా మమ్మీనే ఇంకేమైనా అడుగుతా, మా మమ్మీ ఏదైనా సజెస్ట్ చేస్తే అదే చేస్తా. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వాళ్ళు అయితే హాల్లో పడుకున్నారు. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాం. రాక్షసిని, నేను పండను, ఒకరిని పండనియను. మా మమ్మీ ఎట్లయితుంది, మంచిగా ఆరామ్సే పడుకున్నారు. మమ్మీ ఏం పెట్టాలి ఇప్పుడు? నిమ్మకాయ పెట్టాలా చెప్పు. మేమైతే తెరిచి వండుకుంది. ఇందాక ఇంకా ఘోరంగా ఉండే, ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టింది. మిన్ని ఇదంతా నిమ్మకాయ మల్లెపూల వాసన వస్తుంది. నా చెల్లెనైతే లేచి ఏంటిది మమ్మీ అని అడుగుతుంది. మా మమ్మీ అయితే చెప్తలేదు. సో ఇప్పుడు మనమైతే ఇట్లా పిండి నోట్లో పోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే దీన్ని ఒక బౌల్లోనే పిండేస్తాను.
కొంచెం వేపాకు మిక్సీ బట్టి వేయాలంటే మా మమ్మీ అయితే వద్దని చెప్పింది నాకైతే. అయినా మా చుట్టుపక్కల ఎక్కడ వేప చెట్టు లేదు. ఉంది కానీ మిక్సీ సౌండ్కి లేస్తే ఎట్లా అని ఆలోచిస్తున్నా. కొంచెం చూద్దాం. నేనైతే పోయి తీసుకొస్తా. మా చెల్లి అయితే ఆల్రెడీ లేచింది. నా శిఖాలు నా కథలన్నీ చూస్తాను వదిలేసి. సో మనమైతే కిందికి వెళ్ళి వేపాకు తీసుకురావడానికి. ఎందుకంటే కొంచెం రెండు మిక్స్ చేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుందని చెప్పి వేపాకు కోసం అయితే పోతున్నా. చెట్లు ఎక్కడ మనం ఓపెన్ ప్లేస్ ఉంది కానీ ఇక్కడ ఎక్కడైతే వేప చెట్టు లేదు. అక్కడ దూరం ఉన్నాయి. అక్కడ ఎవరు వీళ్ళు అయితే ఎండలు ఎంత మంచిగా ఆడుతుండ్రో, మంచిగా వాడుకోకనంట ఎండకి. సో ఇప్పుడైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక చిన్న చెట్టు ఉంది. దానికి ఒక 2 రిక్కలు అయితే తెంపితే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని ఆలోచించి ముందుకు పోయినా కానీ అక్కడ ఉందని తెలుసు నాకు. సో ఏదైతే అవుతుంది. మన వీడియో కోసం తెంపుకుందాం. జస్ట్ ఒక 2 ఆకులు కాబట్టి తెంపుకుంటున్నాను. మళ్ళీ దూరం పోవాలంటే అక్కడ ఎక్కడో ఉంది దూరం. ఇంకా ఉంది చిన్న చెట్టు. అయితే కొన్ని ఆకులు అయితే తెంపిన. అక్కడ ఒక చిన్న పాప ఏడుస్తుంటే కొద్దిసేపు మీ దగ్గర మాట్లాడి ఆడుకొని వెళ్తున్నా. కానీ ఉన్నోళ్ళు లేచిరో ఏం కథనో, నా అంతా డూబ్ అవుతుందో ఏమవుతుందో. మీరేమన్నా ఎత్తని దయ్యమోలే వంటనే లేదు, సుత్తనే ఉంది. సరే ఇప్పుడు మన పని మనం చేసుకున్నాం. దీన్ని కొంచెం వాష్ చేసి మిక్సీ బట్టి వెయిట్ చేయండి. యోగ్యం అయితే లేచి వచ్చి ఇవన్నీ అవుతుంది. ఆమె అయితే పండుకుంటే అసలు లేవనే మనం లేచేదాకా. లేదంటే అలా మమ్మీ ఫోన్ చేసిందని చెప్పేదాకా లేవనే లేవు. అంత నీమ్ టేస్టే వస్తుంది. ఇప్పుడైతే మన మమ్మీ చూద్దాం. ఇట్లా అంటేనే ఇంత వస్తుంది. ఆమెకి ఇట్లా డ్రాప్స్ పోతే టాటాయ్ మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో లెమన్ ఇంకా నీళ్ళు వేసేసి అయితే మిక్సీలో పట్టిన. ఆమెనైతే తిర్రమర్రం అన్నది. దీన్ని లేచి ఇక మేము కుక్ చేసుకుంటుంది తినడానికి. ఈమెకి ఇట్లా వన్నది. ఇప్పుడు మనం పొయ్యి అక్కడ వాడుకొని ఆ మిగతా వాడుకునేలాగా చేసి పోయాలి. దీన్ని చూసుకోవాలి. పప్పు వేసినావా? పేస్ట్ ఫేలో లేచిందని నేనైతే ఏదో అట్లా ఇంట్లో బెల్లం పొడి ఉంటే కొంచెం గ్లాస్లో వేసి కొన్ని వాటర్ అయితే మిక్సీ వేసి తాగుతా.
తాగుతున్నానైతే ఆమెకు చెప్తున్నా, ఏదో ఆమె కూడా తాగుతుందేమో అనేసి. అయితే ఆమెకి ఏమైనా పూసినేమో వీడియో తీస్తున్నా అని ఆమె అయితే మొహం దాచుకుంటుంది. చెల్లె కూడా ఏ పో అని అనుకుంటుంటుంది, ఎందుకంటే అప్పుడే లేచింది కాబట్టి. ఇక ఆమెనైతే అసలు చెయ్యి అయితే తీస్తూనే లేదు. ఎప్పుడైనా ఆమె తీయపోతుందా, మనం చూడపోతామా, మన ప్రాంక్ సక్సెస్ కాకపోతుందా అన్నట్టుగానే మెల్లగా అయితే బాగుంది బాగుంది అని అయితే ఇక యాక్టింగ్ చేసిన. ఆమె మొక్కడికే పోనుందా అని మా అమ్మ అడుగుతుంది లేచి. ఆమెకు తెలియదు ఏమైనా ప్రాంక్ చేస్తామని. సో అయితే నేనేదో బెల్లం వాటిలో తాగుదాం మనిషి బెల్లం తాగుతామని వచ్చి మా మమ్మీ అంటుంది, నాకు అప్పుడు సామాన్ చెప్తుంది, నాకు ఏదో ప్రాంక్ చేస్తున్నట్టుంది, అంత ఉన్నది కొంచెం అంటే మన రుద్దిందా అంటే అని అడుగుతుందంటే మా అమ్మని నాకు టైంపాస్ అయితే లేదు, అందుకే అంత పిచ్చి పిచ్చి చెప్తాను మా అమ్మకి. ఆమె తాగు అంటే నాకు వద్దు అంటుంది. ఎట్లయినా తాగుపేయాలని చెప్పి అయితే నేను ఫిక్స్ అయిపోయినా. ఇక చూద్దాం. మమ్మీ పట్ట నేను అంటే ఇష్టం ఉంటే తాగు. ఇక్కడ నేను ఏం చేసిన అనేది మా మమ్మీకి తెలుసు కాబట్టి మా మమ్మీ కావాలని తాగుతలేదు. అయినా నేను ముందు నుండి సాయిగా చేస్తున్నా వద్దని. ఫస్ట్ అయితే బెల్లం వాటర్ తెచ్చిస్తారు. అయితే మా మమ్మీ వద్దు నేను తాగను అన్నది. ఏదో ఆమె లేచింది కదా, ఎట్లయినా ప్రాంక్ ఎట్లా చేయాలి, ప్రాంక్ ఫెయిల్ అవుతుందేమో అని చెప్పేసి నువ్వు మూతి పెట్టిన నేను తాగను అని అన్నది. కానీ ఏ కన్న తల్లైనా ఒక బిడ్డ ఎంగిలి అంటే క్యాజువల్గా తింటారు తాగుతారు. సో ఇంకా మా మమ్మీ మా చెల్లెని అయితే ఫుల్ నవ్వుకుంటున్నాం. ఇక ఈ వేస్ట్ మొహం అయితే ఇక తాగు అని అంటే చాలాసేపు రిచ్లైనా ఆమెతో తాగిపియాలని చెప్పేసి ఊకే మా మమ్మీ దగ్గరికి మా చెల్లె దగ్గరకు పోతున్నా. కానీ అయినా ఆమె నమ్ముతలేదు. నువ్వు వాళ్ళేమో కలిపినావు అనే అంటుంది. నిజమే కదా, మనం మళ్ళీ ఇందులో వాళ్ళనే ఏమో కలిపినాం. ఫస్ట్ ఏమనుకుందంటే లేసుడు నా ఫేస్కి ఏమైనా ఉందా అని చూసుకుంది. ఇక్కడైతే మా చెల్లెని ఏదో ఇట్లా తాగినట్టు ఇట్లా యాక్టింగ్ చేయాలని ఏదో ఇట్లా మూతి దగ్గర పెట్టినా. మా చెల్లె సాల్తీ తాగినా అని అన్నది. ఒక్కటే డ్రాప్ తాగినా, ఇంకెంత తాగాలని అంటే సరే నువ్వు కూడా తాగు, కొంచెం ఇప్పుడే లేచినావు కదా అని చెప్పేసి అయితే నేను ఇస్తామైతే నమ్ముతలేదు, అస్సలు తాగుతలేదు. ఈ యాటిట్యూడ్ పెట్టి కింద మీద వాడైతే పోద్దామని నేను అనుకున్నా. అయితే నేను అన్నా కూడా ఆమె తాగలేదు. మా మమ్మ ఉండి తాగరాదని అంతా బతలాడుతుంది అని అంటే అప్పుడు నేనే తాగుతా అని అన్నది. వీడియో తీస్తున్నావు అంటే వేస్తున్నావు అంటే మా చెల్లుండి ఏది చేసినా నీకు అక్క వీడియో తీస్తుందని తెలుసు అయితే నేను పోసేసిన. రియాక్షన్ బయట పడ్డాడు. వీడియో తీద్దామనుకున్నా ఉంచేసింది ఆల్రెడీ. ఇక్కడైతే వీడియో తీద్దాం అనుకున్నా ఉంచేప్పుడైతే అసలు రియాక్షన్ వేరే లెవెల్. కానీ వీడియో కట్ అయిపోయింది. ఇక ఆమె అయితే మంచిగా నీట్గా అయితే మౌత్ వాష్ చేసుకుంటుంది. అందులో ఇంకా కొంచెం ఉంది, అది కూడా తాగేసే అని చెప్తే నాకు వద్దని నన్నే తిడుతుంది. ఇక మన ప్రాంక్ అయితే అనుకున్నట్టుగా అయిపోయింది. ఫైనల్గా మన ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. డింగిరి ఇక నిద్ర పోతానన్న ఒక 1 డ్రాప్ 2 డ్రాప్ వేస్తుండే కావచ్చు, కానీ ఆమె కళ్ళు తెరిచినందుకు సగం పోసేసిన. అట్లుంటుంది మనతోనే. బాగుంది టేస్ట్. ఏంటిది సాత్విక్ నీకు ఎప్పుడు టేస్ట్? ఇప్పుడు దగ్గర వాటర్ తాగుతుంది ఏం కథను మరి ఊకరిస్తున్నాను చూడు. ఇషి అంతా బిచ్చ పామలాను ఉందా పిల్లి కళ్ళు వేసుకొని అట్లని చెప్పి వాళ్ళనైతే ఎక్కిరిస్తలేను నేను. బాగుందా టేస్ట్? బాగుందా? ఎట్లుంది ఎప్పుడు టేస్ట్? నువ్వు ఆమె వెంబడి పడుతున్నా టేస్ట్ ఎట్లుందని. ఆమెనైతే ఏపో అని అయితే నన్ను కంటుంది. ఇక ఫైనల్గా ఏం చేసిందంటే ఆ బెల్లం పొడి ఉంటుందా అది తీసుకొని ఇక ఆ చేదు అంతా పాపం ఆ సోరు ఆ చేదానంతా ఆమె దగ్గర నోట్లో ఉండే వరకు క్లీన్గా వాష్ చేసుకొని ఇక అల్ల నుండి కొంచెం పొడి తీసి చేతిలో పోసుకొని ఇక ఏం చేద్దాం అనుకుందో ఏమో. ఫైనల్గా అయితే ఇక తిన్నది దాన్ని అటు ఇటు పెట్టి. ఇక నేనేమో ఒకటే ఒరిస్తాను టేస్టు అని. అవునేమో ఏపో అనే అనుడు ఉంది. మా చెల్లె నేను కూడా లాస్ట్ కలిసి వేసేసి మన ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. కాలుతున్నట్టుంది, మండుతున్నట్టుంది. నేనైతే మా మమ్మీని మస్తు ఒరిస్తాను. మా మమ్మీ మంచి చేసిన ప్రాంక్ మన ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది కదా అని ఒరిస్తాను. మా మమ్మీ బాగుంది కానీ ఒర్రకు అంటుంది. ఆమెనైతే పాపం కోపం ఉంది ఆమెకైతే మస్తు. ఇక బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. మాటలు కూడా చాలా పెద్ద వస్తున్నాయి. ఇంకోసారి అట్లా అంటే మంచిగా ఉండదని అయితే ఒక్కడి వీక్ నన్ను ఎత్తి మీదకి వెళ్ళి పాపం
ఏ అది నాకుంటా కూర్చుంటా ఉంది. చూడు ఎట్లా మాట్లాడుతుందో, ఓవర్ యాక్షన్ మాటలు అన్నీ వేస్ట్ ఫెలో. చెల్లె, మా మమ్మీ, నేను ముగ్గురం కలిసి అయితే సక్సెస్ఫుల్గా ఎట్లా చూస్తాను చూడు, మింగినట్టే చూస్తాను. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.